ఈ పిక్చర్‌లో కనిపిస్తున్న విధంగా మోడల్ నెక్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాము. ఈ నెక్‌కొచ్చేసి బోట్ నెక్ ఉండాలనమాట. చూడండి నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్. మీకు ఎంత వచ్చింది నెక్ విడ్త్ అనేది చూసుకొని పెట్టుకోండి. హైట్ వచ్చేసి 10.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం. మీకు ఎంత హైట్ కావాలనేది మార్కింగ్ చేసుకోండి. ఏ సైజ్ వారికైనా పైనుంచి 3 ఇంచులకి ఇట్లా బాక్స్ టైప్ ఒక మార్కింగ్ చేసుకోండి. కింద హాఫ్ ఇంచు మనకి కాజా ఉక్స్ పట్టి ఖర్చు కోసం అని చెప్పేసి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. మిగిలిన దాంట్లోనే మనం ఈ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడి నుంచి చూడండి కింద నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇట్లా క్రాస్‌గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్‌గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకొని, ఇక్కడ మిడిల్‌లోకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇట్లా మార్కింగ్ చేసుకొని 2 కర్వ్స్ వచ్చేలాగా నేను 2 ఇంచెస్ వెడల్పులో ఒక మూత అయితే తీసుకున్నాను. మీకు అలా క్యాప్ మూత ఏదన్నా ఉంటే తీసుకొని ఇట్లా హ్యాండ్‌తో అయినా డ్రా చేసుకోవచ్చు. నేను ఈ మూతతో డ్రా చేస్తున్నాను చూడండి. 2 స్కాలప్స్ వచ్చేలాగా డ్రా చేశా నేను. నీట్‌గా ఒకటే లెవెల్‌లో వచ్చేటట్టు 2 స్కాలప్స్ వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి నీట్‌గా ఇట్లా లైన్ అనేది గీసుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు హాఫ్ ఇంచ్ వదిలేసానంటే కాజా ఉక్స్ పట్టి పెట్టుకునేటప్పుడేమో ఫుల్ లెంత్ తీసుకోవాలి. ఇట్లా డోరీస్ పెట్టుకుంటున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి పెట్టుకుంటే మనకి వెనకాల ఫ్రీగా కట్టుకోవడానికి ఉంటదనమాట డోరీస్. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా మనం కటింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి. ఎంత నీట్‌గా వచ్చిందో ఫినిషింగ్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫాలో చేయండి.